నల్గొండ సబ్ డివిజన్ పరిధిలో ఎవరైతే సెల్ ఫోన్లు పోగొట్టుకున్నవారో అదేవిధంగా దొంగలించిన వారు కూడా మీ సేవలో అప్లై చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వారందరూ కూడా ఈరోజు నల్గొండలో పోలీసు వాళ్ళు కూడా ట్రేస్ చేసిన 108 సెల్ ఫోన్లను కూడా బాధితులకు అందజేసిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా బాధితులు కూడా నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి కూడా వాళ్ళకు సెల్ ఫోన్లు అందజేసినట్టు పరిస్థితి. ప్రస్తుతం మనతోటి డిఎస్పీ గారు ఉన్నారు. వారిని మరి వివరాలు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా 108 సెల్ ఫోన్లు కూడా ట్రేస్ అవుట్ చేసి బాధితులకు ఇస్తున్నారు. ఎట్లా ఉంది సార్? చాలా సంతోషం. ఈరోజు ఎవరైతే బాధితులు వాళ్ళంతా సెల్ ఫోన్లు పోయిన వాళ్ళు సిఐఆర్ పోర్టల్ కింద పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మా వాళ్ళు అందులో అప్లోడ్ చేయడము, వాళ్ళు సెల్ఫ్గా సిటిజన్ పోర్టల్లో కూడా అప్లోడ్ చేసుకోవడము, దాంట్లో ఎంట్రీ చేస్తే రిజిస్టర్ అయి ఉంటే ఖచ్చితంగా మా వాళ్ళు దానికి ఎక్స్పర్ట్స్ ఇక్కడ బాలకోటి ఉన్నాడు, అక్కడ వచ్చేసి 1PS వచ్చేసి రేవతి ఉంది, వీళ్ళు దాన్ని ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు ప్రస్తుతానికి మా ముఖ్యంగా నల్గొండ రూరల్ సర్కిల్ పరిధిలో 108 సెల్ ఫోన్లను రికవర్ చేయడం జరిగింది. అటు వాటిని బాధితులకు అప్పచెప్పాము. ఈరోజు చాలా సంతోషం. వీళ్ళు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు కూడా ఎస్పీ గారి ద్వారా వాళ్ళకి రివార్డు పెట్టించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్ని రికవర్ చేస్తారు? గతంలో కూడా మనం ప్రెస్ మీట్ పెట్టి కూడా 100 ఫోన్లు ఇచ్చాము. ఈ రోజు 108 ఫోన్లు ఇస్తున్నాము. ఇంకా ఎన్ని ఫోన్లు పెండింగ్లో ఉన్నాయంటే ఇంకా ట్రేస్ అవుట్ కానీ ఏమైనా ఉన్నాయా సార్? పెండింగ్లో ట్రేస్ అవుట్ కానీ కొన్ని ఉన్నాయి. వాటిని కూడా ట్రేస్ అవుట్ చేయడానికి ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అందరం ప్రయత్నం చేస్తున్నాం. గతంలో కూడా మీరు చూశారు, గత 2-3 మంత్స్ బ్యాక్ మనము 75 సెల్ ఫోన్తో కూడా ఇప్పించడం జరిగింది. ఖచ్చితంగా ఏవైతే మిస్ప్లేస్ అయిన కానీ లేదా దొంగతనం జరిగిన వాటిని కానీ అటు వాటిని ఈ సిఐఆర్ పోర్టల్లో అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతాయి. అటు వాటిని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు పోర్టల్లో ఉన్నది, పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా పెట్టినప్పుడు మొత్తం కూడా ఎంత సమయం పడుతుంది సార్? ఒకటి రికవరీ చేయడానికి సమయం అందాదా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది సార్? దానికి ఇంత స్పెసిఫిక్గా ఏం లేదు. పోయిన ఫోన్ వచ్చేసి యూపీలో ఉందనుకోండి, అక్కడ నుంచి తీసుకొని రావాలి. అక్కడ నుంచి అతను వాడుతాడు, తెమ్మంటే తెస్తా అంటాడు, బ్లాక్ చేయడం జరుగుతుంది. దాన్ని ఆటోమేటిక్గా ఆయన తేవాలా, లేనప్పుడు మన కానిస్టేబుల్ వీలు చూసుకొని పంపిస్తాం. మేము మన వెసులుబాటు చూసుకొని పంపించి అక్కడ నుంచి తీసుకొని రావడం జరుగుతుంది. పర్సనల్గా బాధితులు మీతో కూడా మాట్లాడుతుంటారు సార్, అంటే వాళ్ళ ఫోన్ పోయినాక ఇక నాకు దొరకదు అనే ఉన్న భావంలో కూడా ఈరోజు ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళ సంతోషం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ ఫీలింగ్ ఎట్లా షేర్ చేసుకుంటున్నారు సార్? ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. చాలామంది మీరు చూశారు, ఇప్పుడు ఇస్తప్పుడు ఎంతకాలం అయిందంటే 3-4 నెలలు అయిందని చెప్తారు. అలా దొరకదని సందర్భంలో ఉంటారు. గతంలో మనం చూసాము, ఈ పోర్టల్ రాకముందు, సిఐఆర్ పోర్టల్ రాకముందు పోలీసులకు అప్లై ఏమంటారు రిక్వెషన్ ఇచ్చినా, పోలీస్ స్టేషన్ సంప్రదించినా కానీ మనము దొరకబట్టని పరిస్థితి ఉండేది. ఇప్పుడు చూడండి, పెద్ద మొత్తంలో ఇంతమంది వచ్చారు ఇక్కడ, వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ అని చెప్పడం జరుగుతుంది. సంతోషమని మాకు కూడా సంతోషం, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి సెల్ ఫోన్ దొరికిన సందర్భంలో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా ఎవరికైనా సెల్ ఫోన్లు పోయినా కూడా వాళ్ళకి ఏం సూచనలు ఇస్తున్నారు సార్ డిపార్ట్మెంట్? వెంటనే సిఐఆర్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. పోలీస్ స్టేషన్ సంప్రదిస్తే పోలీస్ స్టేషన్లో ప్రతి పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించినటువంటి ఆపరేటర్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళు సిఐఆర్ పోర్టల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిటిజన్ కూడా సెల్ఫ్గా సిటిజన్ పోర్టల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా సిఐఆర్ పోర్టల్లో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మాకు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మేము ట్రేస్ అవుట్ చేస్తాం. మొత్తం డిఎస్పీ గారు ఒకటే చెప్తారు, మొత్తం కూడా ఎవరైతే సెల్ ఫోన్లు పోగొట్టుకున్నా, దొంగలించబడినా కూడా పోర్టల్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరూ కూడా త్వరలో కూడా ఫోన్లు దొరకబెట్టి కూడా వాళ్ళకు అప్పచెప్తామని కూడా చెప్తున్నారు. గతంలో కూడా చాలా ఫోన్లు ఇచ్చాము. ఈ రోజు మాత్రము 108 ఫోన్లు కూడా రికవర్ చేసి కూడా బాధితులకు ఇస్తామని చెప్తున్నారు. బాధితులు కూడా చాలా సంతోషంగా ఉన్నారని కూడా డిఎస్పీ శివరాం రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.